హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. క్రేజీ హెచ్ఆర్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఈమెయిల్ చాట్ సపోర్ట్ జాబ్స్ ఇది వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అందుతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ నేమ్ వచ్చేసి క్రేజీ హెచ్ఆర్ ఈమెయిల్ చాట్ సపోర్ట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. కంప్లీట్గా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లొకేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అనమాట. ఈ యొక్క లొకేషన్స్లో ఉన్న క్లయింట్స్కి మీరు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ సర్వీస్ని అయితే మీరు అందించాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే ఈ యొక్క కంపెనీ సర్వీసెస్కి సంబంధించి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం జాబు, రిమోట్ వర్క్గా మీరు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి జాన్ 7th అయితే ఇది పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. 36,000 మెంబర్స్ అయితే అప్లై అయితే చేసుకున్నారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ది జాబ్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే కస్టమర్ సర్వీస్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, ఇవి వచ్చేసి ఈ 3 వచ్చేసి మీకు మ్యాండేటరీ అనమాట, ఖచ్చితంగా ఉండాల్సిన స్కిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఓవర్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే క్రేజీ హెచ్ఆర్ ఈజ్ ఏ కటింగ్ ఎడ్జ్ ఏఐ పవర్డ్ హెచ్ఆర్ఎంఎస్ అండ్ ఏటీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 12th డిప్లొమా డిగ్రీ వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్ ఓవర్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ సీకింగ్ ఏ డెడికేటెడ్ ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ ప్రొఫెషనల్ ఫర్ ఏ ఫుల్ టైమ్ రిమోట్ పొజిషన్ అట్ క్రేజీ హెచ్ఆర్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఈమెయిల్ చాట్ సపోర్ట్ ప్రొఫెషనల్స్ని అయితే వీళ్ళు ఫుల్ టైం జాబ్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో అటువంటి డెడికేటెడ్ పర్సన్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి చూస్తున్నారనమాట. దిస్ రోల్ ఈజ్ సూటబుల్ ఫర్ ఫ్రెషర్స్ విత్ 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్వాల్వ్ అసిస్టింగ్ క్లయింట్స్ త్రూ ఈమెయిల్ అండ్ చాట్ ఫ్రమ్ వేరియస్ లొకేషన్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ, కోల్కతా, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నై అనమాట. సో ఈ యొక్క లొకేషన్స్లో ఉన్న క్లయింట్స్కి మీరు ఈ ఈమెయిల్ అండ్ అలాగే చాట్స్ ద్వారా మీరు వాళ్ళ యొక్క క్వారీస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎబిలిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్లీ రిజాల్వింగ్ క్లయింట్ ఇష్యూస్ అండ్ క్వారీస్ మ్యాండేటరీ స్కిల్స్ అనమాట. ఇవి వచ్చేసి మీకు ఇవి మ్యాండేటరీగా ఉండాల్సిన స్కిల్స్ అనమాట. ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే క్లయింట్ ఇష్యూస్ని మీరు రిజాల్వ్ చేసే స్కిల్స్ మీకు ఎఫెక్టివ్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ టు ఎన్ష్యూర్ ఏ పాజిటివ్ ఇంటరాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ క్రేజీ హెచ్ఆర్ క్లయింట్స్ అనమాట. ఇది కూడా మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్ టు డయాగ్నోస్ ఇష్యూస్ అండ్ ఆఫర్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ స్విఫ్ట్లీ. సో ఇవి కంప్లీట్గా మీకు ఉండాల్సిన స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, స్ట్రాంగ్ సర్వీస్ స్కిల్స్, సో ఇవన్నీ ఉండాల్సి ఉంటుందన్నమాట. హై అటెన్షన్ టు డీటెయిల్ టు యాక్యురేట్ అడ్రస్ కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ ఎన్ష్యూర్ ప్రైజెస్ డేటా మేనేజ్మెంట్ అనమాట. ఎంపాథీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అండర్స్టాండింగ్ క్లయింట్స్ పర్స్పెక్టివ్స్ అండ్ ప్రొవైడింగ్ compassionate support. Efficient time management skills are necessary to handle multiple tasks and meet client time frame అనమాట. మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. టెక్నికల్ ప్రొఫిషియన్సీస్ నావిగేట్ క్రేజీ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అండ్ ట్రబుల్ షూట్ క్లయింట్ ఇష్యూస్ ఎఫెక్టివ్లీ. ఎబిలిటీ టు మల్టీ టాస్క్ ఇన్ ఏ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్సింగ్ క్లయింట్ ఎంక్వైరీస్ విత్ సీమ్లెస్ కోఆర్డినేషన్. సో ఇవి వచ్చేసి మీకు ఉండాల్సిన స్కిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ఇది మీరు చేయాల్సిన వర్క్ ఇందాకే చెప్పాను కదా, మీరు త్రూ మెయిల్స్ అండ్ చాట్స్ ద్వారా ఈ యొక్క క్లయింట్స్ని మీరు ఇంటరాక్ట్ అయితే అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకుని వాళ్ళ యొక్క ఇష్యూస్ని మీరు అర్థం చేసుకుని
వాళ్ళకు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళతో కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు షేర్ ఇన్సైట్ సొల్యూషన్ కస్టమర్ ఛాలెంజెస్ అండ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూట్ టు ది క్రియేషన్ రిఫైన్మెంట్ అండ్ support is resources documentation for both clients and internal use. Next వచ్చేసి maintain up to date knowledge of industry trends and development to enhance service quality. Next వచ్చేసి ensure a professional and positive image of crazy HR by delivering courteous and knowledgeable support అన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది ఇక్కడ క్రింద ప్రొవైడ్ చేశారు. సో దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నీ కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. మీ యొక్క రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేయాలంటే మీకు డాక్స్ ఫార్మేట్లో ఉంటుంది, పీడిఎఫ్ లేదా డాక్ ఫార్మేట్లో ఉంటుంది. డాక్ ఫార్మేట్లో ఉన్న దాన్ని మాత్రమే ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. 10 MB అయితే సైజ్ ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అటువంటి రెజ్యూమ్ని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్విక్ అప్లై మీద క్లిక్ చేస్తే సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మీకు ఇంతకు ముందే కనుక మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ కనుక ఉన్నట్టయితే మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు కొత్తగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి అండ్ అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు ఈ 6 క్యారెక్టర్స్ ఉన్న పాస్వర్డ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సైన్ అప్ అయితే అయ్యి ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక సైన్ ఇన్ అని ఇక్కడ కింద మెన్షన్ చేశారు చూడండి, సైన్ ఇన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు మేము కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నామని అంటే కనుక ఇక్కడ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.